హలో. అన్నా, చెప్పు నాన్న. ఎక్కడున్నావు అన్న? ఆఫీస్‌లో రా. పరిస్థితి ఏందన్న మరి? ఏం పరిస్థితిరా? మొన్న జగన్ వచ్చి కూర్చొని ఆఫీసులో ఓడి మాట్లాడిండు. అమ్మ వాడెందుకొచ్చిండో అర్థం కాలేదు 151 కదా! సీట్లు వచ్చినాయి అంటారు. వాడెందుకొచ్చిండో అర్థం కాలేదురా బాబు. అసలు మా ఐపాక్ టీము నేను టీమ్ లీడ్‌గా చేస్తున్నా గానీ, అన్న 151 మా గుండెలో బాంబు పేల్చిండ్రు అసలు. ఒక విషయం నాన్న, ఇప్పుడు నేనిప్పుడు అనలిస్ట్‌గా చేస్తున్నప్పుడు, ఒక టీమ్‌లో ఉన్నప్పుడు నేనొచ్చి చెప్పాలా? నాకు వాడొచ్చి చెప్తాడా? నువ్వే చెప్పాలి. మరి వాడొచ్చి నాకు రిటర్న్‌గా 150 కూడా వస్తది మనకి. టెన్షన్ పడకండి అంటాడేందా? నాకు అర్థం కాదు. వీడు వెళ్తూ అసలు మమ్మల్ని అన్న ఎందుకు కలిసిండని మాకు పిచ్చిలేస్తుంది ఇప్పటిదాకా. అన్న ఎందుకంటే చెప్పనా? ఇప్పుడు మాతోనొచ్చి వాడు రాగానే ఏ అన్న మొత్తం అందరితోని సెల్ఫీలు దిగిండు. ఆ, మాతోని పని చేస్తే అంటే ఇంతకు ముందు నుంచి పని చేస్తున్నారు ఐపాక్‌లో. వాళ్ళు ఆ, ముంబై సిటిజన్స్ అనమాట. అదే. మొత్తం గర్ల్స్ అంతా. ఉమ్, ఆడోళ్ళని అడ్డంగా బుక్ చేసిండు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు సూట్లు, బూట్లు యేసుకొనొచ్చి ఇక్కడ అన్న ఏందది ఇన్వెస్టర్స్ అనేసి చెప్పేసి ఫారెన్ ఇన్వెస్టర్స్ అని చెప్పి వాళ్ళది ఇక్కడ ఒక సినిమా నడిపించిండులే జగన్ మావయ్య. ఆ, జగన్ మావయ్య సినిమా నడిపించిన దాంట్లో మహానటి లెక్క నటించారు వీళ్ళు. వీళ్ళు హీరోదైతే అడ్డంగా బుక్ అయిపోయారు. వాళ్ళ అసలు నేను పరిస్థితి ఏంది మరి? వాళ్ళ పరిస్థితి ఏమో గానీ మాతోని సెల్ఫీలు దిగిండ్రా. ఇప్పుడు మన అన్న పక్కన తెలంగాణలో నేనుంటా. నేను అన్న ఐపాక్ టీమ్‌లో పనిచేస్తున్నా. అన్న ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా కదరా! నేను ఐపాక్ టీమ్‌కి రాజీనామా చేసేస్తా. దీని అమ్మ జీవితం అసలు ఏందో అర్థం కావట్లే. అసలు మేము ఇన్ని ఎలక్షన్స్‌లో మేము సర్వే చేసినాం గానీ, ఫస్ట్ టైమ్ రా లుచ్చా సర్ ఒక వేస్ట్ ప్రభుత్వం. ఒక లుచ్చా ఉమ్, ప్రభుత్వం ఇదేరా! నిజంగా అదే. చెప్తున్నా. అరే! ఇప్పుడు నీకు ఇంటి పేరుంది. అన్న ఉంది. నాకింటి పేరుంది. ఉమ్, నాకింటి పేరుంది. నీకింటి పేరుంది. ఆ, మనం ఏం చేస్తాం? మన ఇంటి పేరుతోని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఏపీకి వచ్చేసరికి రాజధాని లేదురా. పెడతా అన్నాడుగా రాజధాని. 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు చేసిండు. ఏం బీకిండ్రా? ఏం ఏం బీకలే. చేయలే. హ్మ్. కాస్త మన తెలంగాణలో కేసీఆర్ నయం వీడి మీద. రాజధాని మళ్ళీ చేస్తా ఆ అంటాడుగా. కేసీఆర్ కూడా ఓడిపోయింది ఎందుకంటే తెలుసారా? అన్న ఈ కేటీఆర్ నోటి దూల వల్ల. కేటీఆర్ ఏం చెప్పిండు అప్పుడు చంద్రబాబు నాయుడుది గురించి ఎందుకు అరెస్ట్ చేశారంటే, పక్కన రాష్ట్రంతో మాకేం సంబంధం? ఇక్కడ ఎందుకు ప్రొటెస్ట్ చేయాలి? ఐటీ ఎంప్లాయీలని కేసులు పెట్టి వాళ్ళ మీదకి అన్ని పెట్టేసి ఇక్కడ పార్టీని మడ్డగుడిపించిండు. అదే. హ్మ్. అసలు నిజంగా చెప్తున్నారా భయ్! మన అన్న తెలంగాణలో జరిగిన రాజకీయం ఒక ఎత్తు మంచిదే. కానీ ఇక్కడ ఆంధ్ర వచ్చేసరికి వీడు పెద్ద సైకో. ఉమ్, వామ్మో! వీడు సైకో దానికి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే బతకలేరురా భయ్! వీడు అంటాడు మళ్ళీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు నా సోదరులు అంటారు గానీ, వీడు ఉమ్. అసలు డెకైట్ వీడు. ఈ 4 తర్వాత మరి జగన్ పరిస్థితి ఏంది? జగన్ పరిస్థితి పక్కన పెట్టరా. మేము ఆయన కోసం పని చేసినాం. డబ్బులు ఇస్తేనే పని చేసినాం అనుకో. ఫ్రీగా ఆ, వాడు పని చేస్తాడు. డబ్బులు ఇస్తేనే పని చేసేది. అవును. డబ్బులు ఇచ్చి పని చేసినందుకు వాడు ఈ రోజు నన్ను ఏంటంటే మాతో సెల్ఫీలు దిగి మమ్మల్ని అడ్డంగా బుక్ చేసిండు. ఎందుకంటే ఈ రోజు నేను తిరుపతికి వస్తారా, లేదా మా టీం ఉమ్, తిరుపతికి వస్తుంది. రేపు ఎట్లయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. ఉమ్. ఇప్పుడు మమ్మల్ని రానిస్తారా? ఎవరైనా గుర్తుపడితే మమ్మల్ని రాలిచ్చుకొని కొట్టరు. కొడతారు. మరి అసలు అంత అధ్వానంగా తయారైందనమాట. ఆ, ఇక్కడ ఆంధ్రలో సిచ్యువేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు నిజంగా చెప్తున్నా కదా, అసలు ఈవీఎం బద్దలు కొట్టుడు ఏంది, అసలు అవన్నీ ఏంది. ఉమ్, మా ప్రశాంత్ కిషోర్ అయితే మంచిగా తప్పించుకున్నాడు ఐపాక్ టీం నుంచి. ఈ ఆంధ్ర కోసం ఈ గోసం ఉంటుందనే ఐపాక్ ఉమ్, టీం నుంచి తప్పించుకొని మొన్న ఒక సర్వే రిలీజ్ చేసిండు. ఆర్టీవీ ప్రకాష్తోని, రవిప్రకాష్ ఉమ్, తోని ఒక సర్వే చేసిండు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ అదే. ఇంటర్వ్యూలో మొత్తం క్లారిటీగా చెప్పేసిండు పీకే సార్ అయితే. ఉమ్, నిజంగా అసలు చెప్తున్నా కదా, వీడు చేసిన లుచ్చ పనులు మొత్తం ప్రశాంత్ కిషోర్ గంట కట్టిండు వీడు. ఐపాక్ టీం అని. ఉమ్, అసలు ఐపాక్ టీమ్ ఎన్ని ఒక స్ట్రాటజిస్ట్ అంతే కదరా. ఇప్పుడు మేము చేసేది ఏంది, వీడిని హైప్ చేయడం, వీడి సోషల్ మీడియాని హైప్ చేయడం, పబ్లిక్ ఆ, వీడిని తీసుకెళ్ళడం అంతవరకే కదా. అవును. కానీ వీడు అసలు అసలు నానా చికాకులు చేసిండు వీడు మొత్తం ఇక్కడ ఏపీని మొత్తం. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు అన్న క్యాంటీన్ కూల్చిండ్రు. ఇప్పుడు ₹5 బువ్వ ఉంది. అవును. ₹5 బువ్వ ఉంటే ఎవడైనా సామాన్యుడు తింటాడు. అవును. అది ఇప్పుడు మన ఇప్పుడు మన ఏమంటారు, మన తెలంగాణలో కూడా ఉంది.
మున్సిపాలిటీ పరిధిలో 5 రూపాయలు బురువు ఉంది, తింటున్నారు, అవును. సామాన్యులు తింటారు, ఆటో ఆ. డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు తింటారు. అవును. అది మంచిదే కదరా, 5 రూపాయలతో ఏమొస్తుంది, ఒక 5 స్టార్ చాక్లెట్ కూడా రావట్లే. అవును. అట్లాంటిది భోజనం అనేది మంచిదే కదా. అవును. అది ఎందుకు అర్థం చేసుకోరో అర్థం కావట్లేదు నాకు. దాన్ని వద్దనుకున్నాడు. ఏందది, మనకి ఒకటి ప్రజావేదిక, ఒకటి మనకి ఇప్పుడు ప్రజావేదిక తెలంగాణలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండేది. దాన్ని ఫస్ట్ టైం కూలగొట్టిండు. ఆ. చికాకు చేసుకున్నాడు మొత్తం అయితే వీడంతా. అదే అదే. ఉమ్. అసలు జగన్ కింద ఉన్న సలహాదారు సజ్జల వీళ్ళందరూ చూసినావా, అసలు ఒక పైసా వంత కూడా పని చేయలేదురా వీళ్ళు. అదే. వామ్మో, అసలు వీడి రాజకీయం ఏందో వీడేందో నిజంగా చెప్తున్నా కదా. అన్న. ఇంకో విషయం తెలుసరా, ఒక అమ్మాయి వీళ్ళ గురించి మాట్లాడి, ఆ అమ్మాయి ఏందది చనిపోయింది కదా ట్రైన్ కింద పడి, ఆ అమ్మాయిని కూడా వీళ్ళే సావదంగిచ్చినా నా డౌట్ రా. అవునా. ఎందుకంటే తల్లి ఎట్లయినా అమెరికా వెళ్ళిపోయింది, ఏమైనా జరుగుతుందేమో అని పాపం. ఆ విజయమ్మ అయితే కొంచెం అసలు చాలా హై పిక్స్కి వెళ్ళిపోయింది. మంచిగా ఆలోచించింది, లేకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఉంటే మాత్రం సావదంగేది. కానీ మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదురా బాబు అసలు. అసలు ఇక్కడ ఉన్న రాజకీయం వేరు, ఇక్కడ అసలు నిజంగా చెప్తున్నా కదరా, చంద్రబాబు నాయుడు కోసం అసలు పీకలు కోసుకున్నారంటే ఇక్కడ ఆంధ్రాలో మొత్తం 4 నెలలు నేను చూసినా గానీ పీకలు కోస్తున్నది ఇక్కడ ఆంధ్రాలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు కోసం. కానీ సొంత చెల్లిని సోషల్ మీడియాలో సజ్జల గాడితో చెప్పించి ఆ శ్రీరెడ్డి అదొక ఫాల్తుది, ఆ సొంత చెల్లిని ఎవడని తిట్టిస్తాడారా? అసలు మన తెలుగు కుటుంబాల్లో ఉన్న, అంటే తెలుగు అంటే క్యాస్ట్ ఏదైనా కావచ్చు, కానీ అసలు మన తెలుగు జాతిలో ఇది ఉందరా అసలు? లేదు. అసలు మన చక్క జిల్లాను తిట్టిస్తే మనకు రోషం బట్టి వాడ మెడనరాలు బీకేస్తాం మనం. అవును. ఏందో అర్థం కావట్లేదు వీడిది మొత్తం. అయితే రాజకీయం అంటే ఈయన నమ్ముకున్న అందరు వెనుపోటు పొడుస్తారు చూడు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి, అంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన వాళ్ళు అంతా, ఆ బొత్స కానీ అయితే ఫస్ట్ అయితే ఎవరికైతే నోటుదూలు ఉందో వాళ్ళంతా ఈసారి అయితే సంకనాగుతారా. ఆ రోజా కానీ, కొడాలి నాని కానీ, ముఖ్యంగా నా చంద్రబాబు నాయుడు గారి భార్య ఉంది కదా భువనేశ్వర్ని తిట్టిన కొడాలి నాని వల్ల నేను వంశీ అసెంబ్లీ సాక్షిగా తిట్టి చూసినావా? పెద్దయిన అప్పుడు ఎడిచిండు. రోజా చేసిన రోజా వీళ్ళంతా అంబటి రాంబాబు మన కాపుకులమే గాని అంబటి రాంబాబు వాళ్ళంతా సంకనాగుతారు ఈసారి. అసలు ముద్రగడ గారి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. వాడు కాపు ఉద్యమం తీసుకొచ్చిండు, వెళ్ళి కాపును సంకనాకిచ్చే పార్టీలో జాయిన్ అయ్యిండు. అదేంద్రబాయ్ అంటే నా రాజకీయం ఇదే అంటున్నాడు. అసలు నేను చెప్తున్నా కొంతమందికి ఈ రాజకీయాలు ఏంటంటే మర్డర్లు ఉండవురా, సూసైడ్లే ఉంటాయి. వీళ్ళంతా సూసైడ్ చేసుకున్న క్యాండిడేట్స్ వీళ్ళంతా. మొత్తానికి అయితే ఇక్కడైతే బాబునే వస్తాడురా. నేను చెప్తున్నా కదా, బాబు మంచిగానే ఉంటాడు. అటు పవన్ కళ్యాణ్ మన కాపుడు కాబట్టి బాగానే గెలుస్తాడు ఈసారి. సీట్లు మెజారిటీగా బాగానే వస్తుంది. రికార్డు ఒక 70,000 నుంచి 1,00,000 చేసుకోవచ్చురా. వైనాట్ కుప్పం అన్న పెదిరెడ్డి గాడికి అయితే నోట్లో గట్టిగానే దడ్డు పడుతుంది. అసలు వీళ్ళంతా గెలవర్రా. అసలు వీళ్ళకు పెద్దిరెడ్డి గాడు ఆఫ్రికాకి పారిపోయాడు, వల్లభనేని వంశీ గారు డల్లాస్కి పారిపోయాడు, జగన్ గాడేమో లండన్కి పారిపోయాడు, కొడాలి నాని గాడేమో తెలంగాణలో ఉన్నాడు. వాడేంది పిన్ని నేను ఈవీఎంలు పగలు కొట్టిండు చూసినావా? వాడు కూడా ఇప్పుడు ఏందది అమెరికాకి పారిపోతున్నాడు ఒక సమాచారం. ఎందుకంటే జూన్ 6వ తారీఖు వరకు హైకోర్టు ఇచ్చిందిరా వాడికి ఏం ముట్టుకోవద్దని. ఎందుకంటే వాళ్ళే ఉన్నారుగా, అంత కులపిచ్చిన కొడుకులు ఉన్నారుగా, ఆ కులపిచ్చిన కొడుకులు ఇదంతా చేసిండ్రు.
ఈ అమ్మ జీవితం ఈవీఎం అంతా పగల కొడుతుంటే నువ్వు చూసినావు, నేను చూసినావు, దేశం మొత్తం చూసింది, మీడియాలో ప్రతి ఛానల్ చూసింది. ఉమ్, ఏంద్ర భయ్ ఇది అంతా? అదే. మన తెలంగాణ రాజకీయం చాలా బెటర్ రా బాబు వీళ్ళకంటే. ఉమ్. సర్రా ఉంటా. సరే.